తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాలుగా గత ప్రభుత్వం ఉన్నప్పటి దగ్గర నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే ప్రైవేట్ స్కూళ్ళ విస్తరణ అసలు ఇక గల్లీకి ఒకటి ఇట్లా పుట్టగొడుగుల వెలిసిపోయినట్టు అన్ని ఇట్లా ప్రతి ఒక్క జిల్లాలో కానివ్వండి గల్లీకి ఒక స్కూల్ని ఇష్టం ఉన్నట్టుగా అందరు పెట్టేస్తున్నారు. మరి అప్పటి నుంచి అధికారులు కానివ్వండి ఎవ్వరు ఏం స్పందించడం లేదు. మరి సరే అన్ని స్కూళ్ళు పుట్టుకొచ్చినాక స్కూల్లో మరి ప్రాపర్ ఫెసిలిటీస్ ఉన్నాయా అంటే అవి లేవు. ఈ ప్రైవేట్ స్కూల్ అరాచకాలు కూడా ఎవరు కూడా అరికట్టలేకపోతున్నారు. పిల్లలు స్కూళ్ళకి వెళ్ళాలంటే కూడా ఒక సర్టన్ ఏజ్ ఉంటుంది. 4 years తర్వాత పిల్లల్ని స్కూల్లో వేయాలని చెప్పి చట్టాలు కూడా ఉన్నాయి. మరి వాటిని కూడా ఉల్లంఘిస్తూ నడక రాకముందే పిల్లల్ని కూడా తీసుకుపోయి స్కూళ్ళల్లో వేసేస్తాను. ఇప్పుడేమో మళ్ళీ కిడ్నర్ గార్డెన్ అని చెప్పి ప్లే స్కూల్ అని చెప్పి ఇష్టం ఉన్న రకరకాల పేర్లతోని వింత పేర్లతోని స్కూల్లో పెడుతున్నారు. మళ్ళీ వాటికి కూడా ఏమైనా తక్కువ ఫీజులు ఉన్నాయంటే లేవు. వేలకు ఫీజులు లక్షలు పెడుతున్నారు.